హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని, హ్యాపీగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మనకి ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా సరే, ఎంత మంది బంధువులు ఉన్నా సరే, ఎన్ని ఉన్నా సరే, ప్రశాంతత లేని జీవితం వృధా అండి. మీరందరూ ఒప్పుకుంటారా మరి దీన్ని? మనము ఎన్ని ఉన్నా సరే ప్రశాంతతతో జీవించినంత కాలం మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే మనకి ప్రశాంతత కోల్పోతుందో ఇక స్టార్ట్ అవుతుంది అనమాట కష్టం అనేది. కాబట్టి వీలైనంత వరకు ఎవరున్నారనో ఎవరు పోయారనో ఆలోచించకుండా, డబ్బు ఉందని డబ్బు లేదని ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా, ఎదుటి వాళ్ళతోటి పోల్చుకోకుండా, మనల్ని మనం తక్కువ చేసుకోకుండా, ఉన్నంతలో హ్యాపీగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించామనుకోండి, ఈ జీవితం సార్థకమైనట్టే. అయితే మనం ఈ రోజు ఒక మంచి టాపిక్ చూద్దామండి. అదేంటంటే కెరియర్ ఇంపార్టెంటా, ప్రేమ ఇంపార్టెంటా అని మనం చూసుకుంటున్నాం అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి దీని గురించి. కానీ ఇక్కడ టాపిక్ వేరేగా మారుతుంది. సేమ్ అందులో మాట్లాడినట్టుగా మాట్లాడబోట్ల. ఒక కామెంట్ వచ్చింది, దాన్ని బేస్ గా చేసుకొని మాట్లాడబోతున్నాము. అదేంటంటే ప్రేమ లేదు, దోమ లేదు, అట్లాంటివి ఏమి లేవు. ఈ రోజుల్లో ఉన్నది ఒక మనిషితో ఇంకొక మనిషికి అవసరాలు మాత్రమే అని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు ఒకరికి కోపం వచ్చింది. ప్రేమ లేదని ఎలా చెప్తారు అని చెప్పేసి. సరే, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉండేలా చూడండి. అంతేకాదు హైప్ కూడా చేసేయండి. బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకున్నారంటే ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నేను ఏ విషయం మాట్లాడినా సరే చాలా ఆచి తూచి, ఎవ్వరికి తగలకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటానండి. వీడియోస్ లో మాత్రమే కాదు, బయట కూడా అంతే. ఎవరి మనసుని నొప్పించకుండా మాట్లాడటం ఎలా అనేది ఆలోచించి ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను అనమాట. గబక్కన మనం ఎవరినైనా ఏమన్నా అన్నాం అనుకోండి, వాళ్ళ మనసులో ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, మనకు బాధ అనిపిస్తుంది అనమాట. అందుకని ఎవరి మనసు వీలైనంత వరకు ఉండాలి అని చెప్పేసి నేను వీడియోస్ లో కానీ బయట కానీ ఆచితూచి మాట్లాడుతూ ఉంటాను. అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడానంటే, షార్ట్ వీడియోలో ప్రేమ లేదు, దోమ లేదు, ఈ రోజుల్లో ఉన్నదంతా అవసరాలు మాత్రమే. ఒక మనిషితో ఒక మనిషికి ఐ లవ్ యూ అంటే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ అవసరం ఏదైతే ఉందో అది తెలియచేస్తే బాగుండదు. కాబట్టి ప్రేమ పేరు చెప్పుకొని నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి చెప్పాను. అది నిజమే కదా. నేనేం చెప్పానంటే ఈ రోజుల్లో లేదు, అసలు లేదని చెప్పాల. ఈ రోజుల్లో కూడా ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ మాత్రం చాలా తగ్గిపోయింది. ఆ రోజుల్లో ఉండేది, ఒప్పుకుంటున్నాం. ఆ రోజుల్లో కొంచెం ఉండేది అనమాట. ఇప్పుడు అంత లేదు కదా. ఒక పెద్ద ఆయన కామెంట్ చేశాడు అనమాట. ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసినప్పుడు లక్షణంగా భార్యతో అన్యోన్యంగా చాలా బాగున్నారు. అలానే ఉండాలి, ఎంత వయసు అయినా సరే భార్య సమేతంగా చివరి వరకు ప్రతి ఒక్కళ్ళు ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అంటే ఆయనకి లైఫ్ లో అన్ని దక్కినాయి అనమాట. ప్రతిదీ దక్కింది. ప్రేమ దక్కింది, భార్య మంచి భార్య వచ్చింది, లైఫ్ సెటిల్డ్, సూపర్ గా ఉన్నారు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రైట్. కానీ ఇదే పరిస్థితి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది అని అనుకోవటం పొరపాటు అనమాట. మనకున్న లైఫే చుట్టుపక్కల వాళ్ళకి కూడా అమరి ఉంటుంది. మనలాగే మంచి భార్య భర్త వచ్చి ఉంటారు, మనలాగే బాగా డబ్బులు ఉంటాయి, లేదంటే మనలాగే మంచిగా నిజంగా స్వచ్ఛంగా ప్రేమించే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కూడా ఉండి ఉంటారు అని అనుకోవటం వాళ్ళ పొరపాటు. అంతే కదండి. ఇప్పుడు న్యాయంగా చూసుకుంటే, ఇప్పుడు ఆయన ప్రేమ ఉంది లేదని మీరు ఎలా చెప్తారు, నిరూపించండి అని అన్నట్టుగా మాట్లాడారు. నేను లేదని చెప్పాల, ఉంది, కానీ చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా ఫేక్ లవ్స్ ఉన్నాయి. చాలా మంది బ్రేకప్స్ చెప్పుకొని వెళ్ళిపోతున్నారంటే అది నిజమైన ప్రేమ కాదు కదా. ఏదో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ వరకు ఉండటానికి చూడాలి నిజమైన ప్రేమ అంటే. చిన్న చిన్న విషయాలకి ఏదో ఒక చిన్న వస్తువు కొని లేదనో, మీరు చెప్పిన టయానికి రాలేదనో, ఇలాంటి విషయాలకి సిల్లీగా బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారంటే అది నిజమైన ప్రేమని ఎలా నమ్మాలి? అంటే ఆయన కాలంలో అంతా చూసేశాడు, నిజమైన ప్రేమ ఉందని నమ్మాడు కాబట్టి ఆయనకు ఉన్న విషయము నమ్మాడు. చాలా మంది విషయాల్లో అది లేదు, అందుకని ఎవరు నమ్మట్ల. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చెప్పొచ్చానంటే, ఆయన చెప్పినట్టుగా స్వచ్ఛమైన ప్రేమ ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఉందా అని చెప్పేసి నేను కూడా కళ్ళు బళ్ళు తెరుచుకునేలాగా ఫీల్ అవుతాను అనమాట. అలా మీరు కామెంట్ పెట్టాలి. నా లైఫ్ లో నిజమైన ప్రేమ ఉందండి, నేను చూశానండి, రియల్ అండి, కెరియర్ కన్నా కూడా లవ్ చాలా ఇంపార్టెంట్ అండి అని అనుకునే వాళ్ళు కామెంట్ పెట్టండి. అయితే ఇక్కడ కెరియర్ ముఖ్యమా, లవ్ ముఖ్యమా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కెరియర్ అండ్ ప్రేమ, ఈ రెండిటితో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ రోజుల్లో
కెరియర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు కొన్ని ప్రేమలు ఫస్ట్ లో స్టార్టింగ్ లో నిజమే అనిపిస్తాయి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత విడిపోవట్లేదా? ఫస్ట్ లో చాలా పవిత్రమైన ప్రేమ, అసలు మాలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. 2-3 సంవత్సరాలు అయ్యేసరికి తేడాలు వస్తాయి, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, విడిపోతా ఉంటారు. ఫస్ట్ నిజం అనిపించిన ప్రేమ ఒక 2 ఏళ్ల తర్వాత నిజం కాదు అనిపిస్తుంది. ఎన్ని కామెంట్లు అట్లాగా. నాతో 7 సంవత్సరాల ప్రేమలో ఉన్నారండి, సడన్ గా బ్రేకప్ చెప్పి ఇంకొకరితో వెళ్ళిపోయారండి. నా భార్య నన్ను నిజంగా ప్రేమించిందండి, ఇప్పుడు ఇంకొకరిని తగులుకుందండి. సారీ అండి, ఇలాంటి డైలాగులు ఫ్లోలో వస్తూ ఉంటాయి, కావాలని మాట్లాడనమాట. ఇట్లాంటివి వస్తా ఉన్నప్పుడు కామెంట్స్, నిజమైన ప్రేమని వాళ్ళకి మరి 5 సంవత్సరాల క్రితం అనిపించింది కదా, ఆ 5 సంవత్సరాల క్రితం అనిపించిన పాయింట్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ అనిపించాలా లేదా? మధ్యలో వదిలేస్తున్నారంటే ఏంటి, అది నిజమైన ప్రేమని ఎలా నమ్మాలి? అంటే ఆ పెద్ద ఆయనకి లైఫ్ లో లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి ఆయన నమ్ముతున్నాడు, ఓకే, నమ్మచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు మన యూత్ అంతా ఎక్కువగా 80% ఆఫ్ యూత్, మళ్ళీ ఇక్కడ మన యూత్ అన్నాను కదా అని చెప్పేసి కింద కామెంట్లలో మీరు యూతా అని చెప్పేసి కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువగా ఫాలో అయ్యేది యూత్ అని చెప్తున్నా. కాబట్టి మన వీడియోస్ యూత్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యూత్ అంటే మామూలు విషయం కాదండి, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఓకేనా? వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా సరే కుర్చీలోంచి దింపేస్తారు, ఎవరినైనా సరే కుర్చీ ఎక్కిచ్చేస్తారు అని నిరూపించారు కూడా. సరే, అయితే ఈ యూత్ అంతా ఇప్పుడు ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి కెరియర్ చాలా ఇంపార్టెంట్, నా కెరియర్ చాలా ఇంపార్టెంట్ అని ఫోకస్డ్ గా ఉన్నారు. 80% ఆఫ్ యూత్ కెరియర్ కోసం పాటు పడుతున్నారు. డబ్బు సంపాదన చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నారు. కెరియర్ బాగుంటే, లైఫ్ బాగుంటే, డబ్బులుంటే ప్రేమ ఎలా అయినా సరే వస్తుంది అని తెలుసుకుని రియలైజ్ అయ్యి 80% ఆఫ్ పీపుల్, యూత్ కెరియర్ వైపు అడుగులు ముందుకేస్తున్నారు. కాబట్టి ఆ పెద్ద ఆయన లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ పుల్లలేసి చెడగొట్టాల్సిన అవసరం లేదు. ఒక 20% ఆఫ్ పీపుల్ ఇంకా ప్రేమ వెనకాల పడి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రేమ అంటే టైం వేస్ట్ అని మీరు అనుకోకండి. ప్రేమ అంటే నాకు చాలా గౌరవం ఉంది, నమ్మకం ఉంది, తలొంచి నమస్కారం చేస్తాను నిజమైన ప్రేమకు మాత్రమే. ఈ రోజుల్లో అట్లా ఎంతమందికి ఉంది? నేనైతే ఎక్కడ చూడలేదండి. మరి మీరు చూసారా? అదే మరి నాకు డౌట్ వస్తూ ఉంటుంది అనమాట, వీళ్ళు ఎక్కడ చూస్తున్నారబ్బా అని చెప్పేసి. సరే, చూస్తే మీరు చాలా అదృష్టవంతులు, మీ లైఫ్ లో కనుక అట్లాంటి వాళ్ళు ఉంటే అసలు మీరు టాప్. మా యూత్ ఇప్పుడిప్పుడే, అంటే మా యూత్ అంటే ఫస్ట్ చెప్పాను కదా, అలా కాదు, మా వీడియోస్ ని ఫాలో అయ్యే యూత్ ఎవరైతే ఉన్నారో చాలా మంది లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు, ఫేక్ లవ్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు, మోసం చేసే వాళ్ళ నుంచి ఎలాగా సపరేట్ అయిపోయి ఎలా లైఫ్ ని డిసైడ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నారు. ఈ విధంగా ఉంటున్నప్పుడు కెరీర్ మీద ఫోకస్డ్ గా మళ్ళీ ఇట్లాంటి మాటలు చెప్పి, ఆ కెరీర్ ఏముందిరా, తొక్కలో కెరియర్, ఎప్పుడైనా చూసుకోవచ్చు, ప్రేమ మనకి ఇంపార్టెంట్ అని మీరు మనసులు మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనండి? వాళ్ళని ఎదగనివ్వండి, లైఫ్ లో సాధించనివ్వండి, సంపాదించనివ్వండి, సెటిల్ అవ్వనివ్వండి, మంచిగా డబ్బులు జీతం తీసుకొనివ్వండి, లేదా బిజినెస్ ఏదో ఒకటి. ఎక్కువగా డబ్బుల్ని సంపాదిస్తే ప్రేమ కాదు, దాని అమ్మ మొగుడు కూడా దొరుకుద్ది లైఫ్ లో. అవునంటారా, కాదంటారా? కాదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడ మీరు కెరీర్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, అందరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రేమ అనేది నిత్యావసర వస్తువు కాదు. ఓకేనా? ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వెంటనే నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, ఒకసారి ఆలోచించి చూడండి. లైఫ్ లో మనకి ఎక్కువగా అవసరమయ్యేది ఏంటి, చాలా తక్కువగా అవసరమయ్యేది ఏంటి, ఒకసారి ఆలోచించి చూడండి. మనకి లైఫ్ లో ప్రతిరోజు, రోజుకి 2 పూట్ల లేదా 3 పూట్ల మనం ఫుడ్ తీసుకుంటాం. ఏ ఫుడ్ ఎవరికి ఇష్టమో అది తీసుకుంటా ఉంటామా లేదా? మరి ఈ ప్రేమ అనేది కూడా 3 పూట్ల టంచనగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ పడుకునేటప్పుడు ప్రేమని మనం తీసుకుంటేనే అవుతుందా, లేకపోతే అవ్వదా? ప్రేమ ఒక ఆప్షన్ అండి, అది మనం తర్వాత కూడా తీసుకోవచ్చు. కడుపు నిండిన వాడికి ఎప్పుడైనా సరే ప్రేమ వస్తుంది అనమాట. కడుపు కాలుతా ఉంటది చూడండి, వాడికి అన్నం కావాలి ఆ టైంలో. ప్రేమతో 4 మాటలు చెప్పే మనుషులు కూడా అవసరమే, కానీ అంతకన్నా ముఖ్యం పట్టెడు అన్నం. అది ఎలా దొరుకుతుంది? ప్రేమ మాత్రమే దండిగా ఉంటే దొరుకుతుందా? దొరకదు. ఖచ్చితంగా సంపాదన ఉండాలి,
మనకి కావాల్సిన వస్తువులు ఏదైనా సరే కొనుక్కునే శక్తి మనకి ఉండాలి. అప్పుడు ప్రేమ గురించి మనం ఆలోచించినా కూడా తప్పులేదు. సరే మీ లైఫ్ లోకి వచ్చేసింది ప్రేమ, మీ ప్రమేయం లేకుండా నిజమైన ప్రేమ అని మీకు అర్థమైంది. దాన్ని అట్లాగే ఉండమని చెప్పండి. మీరు కెరీర్ లో సెటిల్ అయిన దాకా వెయిట్ చేయమని చెప్పండి. అది నిజమైన ప్రేమ. నేను నీ కోసం వెయిట్ చేయను, వేరే ఆప్షన్స్ ని చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళు అది నిజమైన ప్రేమ అని మీరు ఎలా చెప్తారు అసలు? సరే, ఈ పాయింట్ అయిపోయింది కదా ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తా. ఆయన పెద్ద ఆయన ఆ రోజుల్లో ప్రేమ ఉందని చెప్పాడు కదా, ఆ రోజుల్లో కూడా ఫేక్ లవ్ ఉంది అని నేను చెప్తున్నా. ఇప్పుడు జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే చాలా మంది కూడా మనం గమనించినట్లయితే ఆ కాలంలో ఉన్న వయసైన వాళ్ళు ఏమేమో చేస్తా ఉన్నారు, చూసే ఉంటారు మీరు న్యూస్ల్లో. ఆ రోజుల్లో మరి నిజమైన ప్రేమ చాలా పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కదా ప్రతి ఒక్కళ్ళకి. మరి ఆ రోజుల్లో కూడా ఎందుకు జరిగినాయి? ఆ రోజుల్లో వాళ్ళు ఈ రోజుల్లో చిన్నపిల్లల మీద ఎందుకు అఘాయిత్యాలు చేస్తా ఉన్నారు? మరి నిజమైన ప్రేమ చివరి వరకు ఉండాలి కదా చచ్చిపోయిందాక. ఎందుకని వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆ ప్రేమ కోసం? ఒక్కసారి ఆలోచించండి మరి మీరు కూడా. నిజమైన ప్రేమ ఆ రోజుల్లో బాగుంది, ఈ రోజు లేదు అనుకునే వాళ్ళు, ఆ రోజుల్లో వాళ్ళు, ఈ రోజుల్లో వాళ్ళు, ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నాం. జగం ఎరిగిన సత్యం. ఒక ఆటోలో నలుగురు యూత్ కుర్రాళ్ళ పక్కన ధైర్యంగా ఒక అమ్మాయి కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఒక 55, 65 క్రాసింగ్స్ లో ఉంటారు చూడండి, వాళ్ళ పక్కన అంతే ధైర్యంగా ఒక అమ్మాయి వెళ్ళి కూర్చుంటదా? కూర్చుంటే వాళ్ళు గోకకుండా ఉంటారా? ఇది నా ప్రశ్న, సూటిగా ప్రశ్నిస్తున్నా. అట్లా ఉండే వాళ్ళు ఉంటారు. మళ్ళీ నేను అందరినీ అనట్లా, మళ్ళీ అందరినీ అన్నారా అండి అని చెప్పేసి కామెంట్లు పెట్టద్దు, ఓకేనా? ఎంతమంది కొంచెం వయసైన వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యంగా మీరు ఆటో ఎక్కి కాన్ఫిడెన్స్ గా కూర్చోగలుగుతారు? ఈ విషయం అమ్మాయిలకి, లేడీస్ కి మాత్రమే తెలుస్తుంది. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. యూత్ కుర్రాళ్లతో కూర్చున్న అంత కంఫర్టబిలిటీ వాళ్ళతో లేదు అని అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నిజాలు ఒప్పుకోవటానికి మీరు భయపడండి, చెప్పటానికి ఇక్కడ భయాలు లేవు, ఓకేనా? ఆ రోజుల్లో వాళ్ళని నేను కించపరచట్లా. ఈ రోజుల్లో యూత్ కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ముసలి వాళ్ళల్లో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ప్రేమ విషయం కూడా నేను చెప్పాను, ఓకేనా అండి? క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే మనిషిని నిలబెట్టేది డబ్బు, కెరియరు, పేరు ప్రతిష్టలు. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఆస్తి వెనకేసావు, ఏముంది నీకు అని అడుగుతారు. కానీ రేపు మీ పిల్లలకి పెళ్లి చేసినా సరే నువ్వు ఎంత ప్రేమించావు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంత ప్రేమిస్తావు అని చెప్పి అడగరు. అఫ్ కోర్స్ పిల్లనిచ్చి పెళ్లి చేసే వాళ్ళు మా అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలని అంటారు, అవన్నీ ఓకే, అది ఒప్పుకుంటున్నావు. కానీ నువ్వు మా అమ్మాయిని 24 గంటలు ప్రేమిస్తా ఉండయ్యా, నువ్వు పని మానేసేయి, జీతం తెచ్చుకోవద్దు, మాకు ఇక్కడ ప్రేమలే ముఖ్యం, మా అమ్మాయిని ఒక్క క్షణం ప్రేమించకపోయినా సరే మేము ఊరుకోం అని చెప్పి ఎవరైనా అంటారా? అబ్బాయి అనగానే ఏం పని చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, వాడి జీతాన్ని బట్టే వాడికి వాల్యూ. డబ్బు లేకపోతే కుక్క కన్నా హీనంగా చూస్తా ఉన్నారా లేదా? ఈ దరిద్రాలు భరించలేకే మన యూత్ కుర్రాళ్ళు ఈ మధ్య కెరియర్ అని చెప్పేసి దృష్టిని దాని మీదే సారించి ముందుకెళ్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎవ్వరికి వాళ్ళు పైకి రావాలని, ఎవ్వరికి వాళ్ళు బాగా సంపాదించాలని, లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని, ఒక రేంజ్ లోకి రావాలని ఎవరికి వాళ్ళు డిసైడ్ తీసుకుని నిర్ణయాలు చేస్తున్నారు. ఎవరు బలవంత పెట్టట్ల వాళ్ళని, అర్థమైందండి? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ లో ప్రేమ కూడా ముఖ్యమే. అందుచేత కెరియర్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లో సెటిల్ అయితే ప్రేమ కూడా వస్తుంది. డబ్బు చూసి వచ్చే ప్రేమ ఇవన్నీ చెప్పొద్దండి. మీరెంత రియల్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే మీ దగ్గర నిత్య అవసరాలకి, కావాల్సిన అవసరాలకి డబ్బు లేదు అనుకోండి, ఆ ప్రేమ సన్నగిల్లుతుంది, ఖచ్చితంగా వంకలు పెడుతుంది, మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవటానికి చూస్తుంది. మీరు బాగా సెటిల్ అయ్యి మంచిగా డబ్బులు సంపాదించుకొని ఒక రేంజ్ లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కూడా ప్రేమిస్తూ ఉంటారు. బంధువులు వచ్చేస్తారు, సొంత వాళ్ళు వచ్చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళందరూ గౌరవాలు పెరిగిపోతాయి, బేభత్సంగా ఉంటది అనమాట. అర్థమైందండి? నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా ఉన్నా. ఈ వీడియో చూసి ఎవరికైనా మనోభావాలు గట్రా దెబ్బతింటే సారీ అండి. అంతేకాదు మన కుర్రోళ్ళందరూ
అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యువతి యువకులు ముఖ్యంగా లైఫ్ లో సెటిల్ అవ్వే పని మీద బిజీగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మీరు ఇలాంటి మాటలు చెప్పి చెడగొట్టకండి. వాళ్ళు లైఫ్ లో సాధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రేమ కోసం ఒక దగ్గర ఆగిపోతే, బ్రేకప్ జరిగిపోయిందని లైఫ్ లో ఆగిపోతే బొవ్వ ఎవరు పెట్టరు. మనకి కావాల్సినది ఏ వస్తువైనా సరే మనమే సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో, దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో చాలా చాలా హ్యాపీగా ముందుకెళ్తా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా, ధైర్యంగా, సెల్ఫ్ రెస్పెక్ట్ తో ముందుకెళ్తా ఉన్నారు మన కుర్రోళ్ళు. వాళ్ళని అలాగే వెళ్ళనివ్వండి. ఓకేనండి. ఇలాంటి టాపిక్స్ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటా ఉన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.